సమయానికి లోన్ రాక చాలా పనులు ఆగిపోతుంటాయి చాలామందివి. చాలామందికి ఏం డాక్యుమెంట్లు కావాలి, ఆస్తి ఉంటే సరిపోద్ది కదా అని చాలామంది అనుకుంటారు. అవును. నిజంగా ఆస్తి ఉంటే సరిపోతుందా? అసలు బ్యాంక్‌కి ఏం కావాలి మనకు లోన్ ఇవ్వాలంటే? బ్యాంక్‌కి రీపేమెంట్ కెపాసిటీ ఉండాలండి. ఓకే. కస్టమర్‌కి తిరిగి చెల్లించే కెపాసిటీ ఉంటేనే లోన్ ఇస్తది. ఓకే. ఎంత ఆస్తి పెట్టినా గూడా. అచ్చా! అంటే ఆస్తి ఉన్నా గూడా కన్సిడర్ చేయరు. ఆస్తి ఒకటే సరిపోదు. ఓకే. ఏం గావాలి? తీసుకున్న లోన్ తిరిగి కట్టడానికి ప్రాపర్‌గా ఉండే ఇన్‌కమ్ సోర్స్ కూడా చూస్తారు. ఎట్లా తిరిగి కట్టగలరు వీళ్ళు అని. అంటే అదే అండి. ఇప్పుడు నాకు 100 ఎకరాలుంది. హ్మ్. కానీ నా లోన్ రిజెక్ట్ అయింది. రీజన్ ఏంటి? 100 ఎకరాలు ఉంది అంటే మీరు ప్రాపర్ ఇన్‌కమ్ ప్రూఫ్‌ని ప్రెజెంట్ చేయకపోవచ్చు. ఓకే. లేదా మీ పర్పస్ ఆఫ్ లోను దేనికోసం తీసుకుంటున్నారో దానికి జస్టిఫికేషన్ లేకపోయి ఉండొచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం చాలామంది ప్రైవేట్ ఫైనాన్స్ చూస్తుంటాం. రూ. 3 అవునండి. వడ్డీ, రూ. 5 వడ్డీ, అవును. రూ. 10, రూ. 20 వడ్డీలకు గూడా చాలామంది తీసుకుంటా ఉంటారు. అవునండి. ఇలాంటి వాళ్ళ నీడ్స్‌ని బ్యాంక్స్ ఎందుకు ఫుల్‌ఫిల్ చేయలేకపోతున్నాయి? అంటే వాళ్ళ అవసరం ఏంటో సరిగ్గా బ్యాంక్‌కెళ్ళి ఏ ప్రొడక్ట్ అప్లై చేయాలో వాళ్ళకి తెలియకపోవడం. ఓకే. జనరల్‌గా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళు చేసే బిజినెస్‌కి ఎలాంటి లోన్ వస్తుంది అనేది అవగాహన ఉంటే ఆ బ్యాంక్‌కెళ్ళి ఆ ప్రాపర్ అప్లికేషన్ పెట్టి వాళ్ళు తీసుకుంటారు. హ్మ్. మీరు ఇందాక అన్నారు కదా! మేము వెళ్తే రిజెక్ట్ అవుతుంది. మీరు వెళ్తే ఎలా వస్తుందని ఎగ్జాక్ట్‌లీ. చెప్పేసి. అవును. దానికి ఇదే రీజన్. వాళ్ళు ఏ లోన్ అప్లై చేస్తున్నారు, దానికి ఏ స్కీమ్‌లో ఫిట్ అవుతుందో వాళ్ళకి తెలీదు. ఓకే. వెళ్ళి లోను అంటారు. ఏ లోనో వీళ్ళకి అర్థం కాదు. ఇన్‌కమ్ ప్రూఫ్ లేదు. ఏ పర్సనల్ లోనో కావాలంటారు. పర్సనల్ లోన్ రాదు. ఆ! మీకు లోన్ రాదు సార్ అని పంపిస్తారు. అదే మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ముందు వాళ్ళ అవసరం ఏంటో అర్థం చేసుకుంటాం ఫస్ట్. ఈ ఓకే. డబ్బులు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు లోను? ఓకే. దీన్ని ఎలా ఖర్చు పెడతారు? హ్మ్. దీన్ని ఎలా రీపేమెంట్ చేయగలరు? ఓకే. సెక్యూరిటీగా ఏదైనా ప్రాపర్టీ ఇస్తారా? ఇవన్నీ చెక్ చేసి వాళ్ళు ఎలాంటి స్కీమ్‌లో అప్లై చేస్తే లోన్ వస్తుందో హ్మ్. చూసి అదే అప్లికేషన్ ఫార్మ్ బ్యాంక్‌కి పంపిస్తాం. ఓకే. అక్కడ ప్రాసెస్ అవుతుంది. అప్రూవ్ అవుతుంది. డిస్బర్స్‌మెంట్ అవుతుంది. అచ్చచ్చ! సో, అదే మీ దగ్గరున్న మ్యాజిక్. అంతే కదా సార్. అంతే. రైట్. ఎందుకు రిజెక్ట్ అవుతాయి అన్న మాకొక అంటే జనరల్ ప్రాపర్‌గా రిజెక్ట్ ఏందంటే సార్, జనరల్ రిజెక్షన్‌కి ఫస్ట్ రీజన్ ఏమి? అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సిబిల్ స్కోర్ వల్ల రిజెక్ట్ అయింది అంటారు. అవును. సిబిల్ తక్కువ ఉంటే రిజెక్ట్ అవుతుంది. ఓకే. రెండోది ప్రాపర్ ఇన్‌కమ్ ప్రూఫ్ లేక రిజెక్ట్ అవుతుంది. ఓకే. మూడోది వాళ్ళు పెట్టే ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ బ్యాంక్‌గా తగ్గట్టుగా లేకుండా దానికి లీగల్‌గా గాని, టెక్నికల్‌గా గాని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిజెక్ట్ అవుతుంది. అచ్చచ్చచ్చ! అంటే వాళ్ళ వాళ్ళిచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఉండాలి బ్యాంక్ ప్రతీది. గైడ్‌లైన్స్ ప్రకారం ఆ ప్రాపర్ డాక్యుమెంట్ లేకపోతే అది ఏ నార్మ్ ఫిట్ అవ్వ పని చేయరు. ఓకే. రైట్. సో, నిజంగా లోన్ ప్రాసెస్ ఎంత భయంకరంగా ఉంటదంటే, ఒక్కోసారి ఇంత పుస్తకం ఉంటది. ఒక 200 సిగ్నేచర్‌లు, 500 సిగ్నేచర్‌లు అంటారు. ఇంకా ప్రాసెస్ కూడా చాలా కఠినంగా ఉంటది. సో, చాలామంది ఆ ప్రాసెస్‌కి భయపడి వెనక్కెళ్ళిపోతారు. సో, దాన్ని సింప్లిఫై చేయడం సాధ్యం కాదా? సింప్లిఫై ఆల్రెడీ చాలా వరకు అయింది సార్. అవునా? ఇప్పుడు చాలా లోన్స్ అన్నీ డిజిటల్ మోడల్‌లో అయిపోతున్నాయి. ఆ! పూర్వం అంతా పేపర్ల మీద డాక్యుమెంట్ కలెక్ట్ చేసి ప్రాసెస్ చేసి ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేస్తున్నారు. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. హ్మ్. కస్టమర్ లోన్ రిక్వైర్మెంట్‌ని, అండర్ రైటింగ్‌ని కూడా ఏఐ త్రూ ఆహ్, రైట్. అప్లికేషన్ స్కోర్ త్రూ ఎలిజిబిలిటీ చెక్ అయిపోద్ది. ఫస్ట్ ఓకే. లెవెల్ చెక్ అంతా ఏఐ త్రూ అయిపోద్ది. ఓకే. తర్వాత మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఓకే. సో, చాలా ఈజీగా అవుతుందండి. లోన్ ప్రాసెస్ ఇప్పుడు చాలా సులువైంది. అవునా? సూపర్. నేను మొన్న ఒక దగ్గర చూసాను. హ్మ్. సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని పెళ్లి రిజెక్ట్ చేసిందంట అమ్మాయి. ఆఫ్‌కోర్స్ సార్. నేను కూడా మొన్న మా మేనగాళ్ళకి పెళ్లి సంబంధం వస్తే అబ్బాయి సిబిల్ స్కోర్ చెక్ చేశాను. అదే అంటున్నా నేను షాక్. సిబిల్ స్కోర్ చూసి బాలేదని పెళ్లి రిజెక్ట్ చేశారంట. హ్మ్. సో, అంత ఇంపార్టెంటా సిబిల్ చాలా స్కోర్? ఇంపార్టెంట్ సార్. ఖచ్చితంగా పెళ్లి కోసం అయితే ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. ఆ! ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ హాబిట్ ఎలా ఉంది అచ్చచ్చ! అనేది సిబిల్ స్కోర్‌లో కనిపిస్తుంది. ఓకే. వాళ్ళు సంపాదించే డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు? హుహుహు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఫైనాన్షియల్ హాబిట్ ఎలా ఉందో తెలియాలంటే సిబిల్ స్కోర్ చూసి తెలిసిపోతుంది. చూసి తెలిసిపోతుంది. రైట్. సిబిల్ స్కోర్ తక్కువున్న లోన్ వచ్చే మార్గాలు లేవా? సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా లోన్ వస్తుంది సార్. సిబిల్ అచ్చా! స్కోర్ ఎంత ఉన్నదనే దానికి లోన్‌కి సంబంధం లేదు. అచ్చా! రీపేమెంట్ ఎలా చేస్తున్నారు అనేదే చూస్తది బ్యాంక్. ఓకే. అంతే. సో, సిబిల్ స్కోర్ తక్కువున్నా కూడా లోన్ తక్కువ ఉన్నా ఇచ్చే వాళ్ళు చేయొచ్చు. ఉంటారు. ఆ! అంటే తక్కువ ఎందుకు ఉందనేది పాయింట్ సార్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంటుందంటే కస్టమర్‌కి జనరల్‌గా సిబిల్ స్కోర్ అనేది 700 అండ్ అబోవ్, 720 అబోవ్, 750 అబోవ్ ఉంటే బెస్ట్ స్కోర్ అంటారు. హ్మ్. 800 సిబిల్ స్కోర్ ఉన్నా కూడా కొన్ని కేసెస్ రిజెక్ట్ అవుతాయి. నిజమా? ఓకే. 650 సిబిల్ స్కోర్ ఉన్నా కూడా కొన్ని లోన్స్ అప్రూవ్ అవుతాయి. అప్రూవ్ అవుతాయి. ఎందుకు ఓహో! అంటే ఆయన రీపేమెంట్ ఎలా చేస్తున్నాడు అనేది చూస్తాం కానీ స్కోర్ ఎంత అచ్చచ్చ! అనేది పెద్ద అంటే మ్యాటర్ కాదు. పాత ఈఎంఐలు కరెక్ట్‌గా టైంకి కడుతున్నాడా లేదా? ఆ పాత క్రెడిట్ కార్డ్ ఈఎంఐలు బిల్ కరెక్ట్‌గా ఇవే అవును. చూస్తారా? అవునండి. ఓకే. అవే స్కోర్‌ని ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే. జనరల్‌గా ఏమవుతుందంటే ప్రతి ఒక్కడికి లైఫ్‌లో ఏదో టైంలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. అవును. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఓకే. కస్టమర్ లోన్ తీసుకొని తిరిగి కట్టే ఉద్దేశంతో ఉన్నాడా? లేదు తీసుకొని ఎగ్గొట్టే ఉద్దేశంతో ఉన్నాడా? అనేది మన దాంట్లో కనిపిస్తుంది. ఓకే. దాన్ని బట్టే మనం చేస్తాం లోన్. తెలిసిపోతుందా? తెలిసిపోతుంది కదా సార్. ఓహో! లోన్ తీసుకొని తిరిగి కడుతున్నాడు. మధ్యలో అవును. బ్రేక్ వచ్చింది.
ఒక 5-6 నెలలు ఇబ్బంది పడ్డాడు, తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రాపర్ గా కట్టేస్తున్నాడు. అంటే ఈయన ఓకే. తిరిగి కట్టే ఉద్దేశం ఉన్నట్టు. ఉంది. ఓహో! కొందరికి ఏమో తీసుకుంటారు, ఇక కట్టరు. ఆ! ఆ ఉన్న లోన్లు కట్టకుండా మళ్ళీ లోన్కి వస్తారు. ఆ ఉన్నదే కట్టినోడు కొత్త లోన్ ఎట్లా కడతారని చెప్పి బ్యాంక్ రిజెక్ట్ చేస్తుంది. ఓకే. ఓకే. అంతే. ఓకే. ఇవన్నీ మనకు చెప్పరు పైకి. అది వాళ్ళు అడగరు, వీళ్ళు చెప్పరు. అసలు ఆ డిస్కషన్ జరగదు కదా సార్. మాన్యువల్ ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. ఓకే. అప్లికేషన్ వెళ్తుంది, రిజెక్ట్ అని మెసేజ్ వస్తుంది. మధ్యలో మాట్లాడేవాళ్ళు ఎవరు? ఓకే. ఓకే. ఇప్పుడంతా ఆన్‌లైన్ అయింది కాబట్టి. అవును, ఓకే. రైట్ సార్. అంటే ఇప్పుడు సిబిల్ స్కోర్ మైనస్‌లో ఉంటది కొందరికి. అవును. అట్లాగే అసలు సిబిల్ స్కోర్ స్టార్టే కాని వాళ్ళు కొందరు ఇప్పుడే ఫ్రెష్‌గా అప్లై చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి లోన్‌లు వస్తాయా? మైనస్ లో ఉండడం అంటే -1 సార్. ఆ! అంటే ఇప్పటివరకు ఏ క్రెడిట్ ఎంట్రీ అవ్వలేదు, సిబిల్లో ఏ ఎంట్రీ కాలేదు, హ్మ్. వాళ్ళకి లోన్ వస్తుంది. వాళ్ళు స్టార్టర్స్, అచ్చా! వాళ్ళకి గూడా వస్తుంది. వాళ్ళకి వస్తుంది. -1 ఉంటే వస్తుంది. ఓకే. ఇప్పటివరకు ఏ సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి లోన్ వస్తుంది. వాళ్ళు తప్పు చేయలేదు కదా సార్, లోన్ తీసుకోకపోవడం తప్పు కాదు కదా. అచ్చచ్చా! ఓహోహో! దాన్ని -1 అంటారా? -1 ఓకే. తర్వాత ఏదైనా లోన్ తీసుకుని రీపేమెంట్, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ చేసినప్పుడు స్కోర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. రైట్. సో, కొందరు అంటే చాలామంది స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఇంకా కొన్ని బిజినెస్‌లుంటాయి. డైలీ ఓన్లీ క్యాష్‌తో డీల్ చేసేవాళ్ళుంటారు. అవును, వాళ్ళకి ఐటీ రిటర్న్స్ ప్రాపర్‌గా ఉండవు. అవును. వాళ్ళకెట్లా? వాళ్ళకి లోన్స్ వస్తాయా? వస్తాయి సార్. అవునా? వాళ్ళకి కూడా లోన్స్ ఇస్తాం. ఎట్లా? వాళ్ళది దీన్ని అసెస్మెంట్ ఇన్కమ్ ప్రోగ్రామ్ లేదా లిక్విడ్ ఇన్కమ్ ప్రోగ్రామ్ అంటామండి. అచ్చా! అంటే బ్యాంకుకి సంబంధించిన క్రెడిట్ టీంలో ఓకే. సమ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు. ఆ! వాళ్ళొచ్చి కస్టమర్ బిజినెస్ ప్రెమిసెస్ దగ్గరకు వచ్చి వాళ్ళ బిజినెస్ అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ బిజినెస్ ఎట్లా చేస్తారు, డైలీ ఎంత టర్నోవర్ అవుతుంది, ఈ బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వస్తుందని మాన్యువల్గా ఒక బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆ రోజు తయారు చేస్తారు. అచ్చా! దాని మీద వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుందో లెక్క చేసి, దాని నుంచి ఎంత ఈఎంఐ కట్టగలడో లెక్క చేసి, దానికి తగ్గ లోన్ ఇస్తాం. ఓహ్! ఆ స్థాయి దాకా ఎళ్ళిపోతారు. హ్మ్. ఓకే. సూపర్. రైట్. ఇప్పుడు ఒకసారి రిజెక్ట్ అయింది సార్ లోను. హ్మ్. 2 సార్లు రిజెక్ట్ అయింది. హ్మ్. ఇక జీవితంలో అతనికి లోన్ వచ్చే అవకాశాలు ఉండవా? 1, 2 సార్లు రిజెక్ట్ అయితే? ఉంటుంది సార్, ఎందుకుండదు? ఆ! అంటే ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకోకుండా ఈ హ్మ్. బ్యాంక్‌లో రిజెక్ట్ అయింది, ఇంకో బ్యాంక్‌లో రిజెక్ట్ అయింది, ఇంకో బ్యాంక్‌లో ఆ! అన్ని బ్యాంకుల్లోనూ తిప్పేశారనుకోండి. ఆ! అన్ని బ్యాంకులు ఒకసారి రిజెక్ట్ చేసేస్తే, రెండోసారి అప్లికేషన్ ఫార్మ్ వెళ్ళినప్పుడు ఇంత రిజెక్ట్ చేసిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి కొత్త బ్యాంక్ లోన్ ఇవ్వడానికి ఆలోచిస్తారు. కరెక్ట్. ఆ! అసలు ఒకటోసారి, రెండోసారి లోన్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయింది ఓకే. అనే రెక్టిఫై ప్రాబ్లమ్ చేసుకోవాలి. రెక్టిఫై చేసుకొని ప్రాపర్‌గా లోన్ అప్లై చేస్తే వస్తుంది. ఓకే. ఓకే. రైట్. చెక్ బౌన్స్ ఇష్యూ ఒకటి. సో, చాలా మందికి తెలియకనో తెలుసో చాలా సార్లు చెక్ బౌన్స్ అవుతుంటది. అవునండి. సో, అలా అయినప్పుడు ఇక వాళ్ళకి లోన్స్ రావా? చెక్ బౌన్స్ అయింది గదా! అని? అలా ఏం లేదు సార్. ఒకటి, హ్మ్. 2 సార్లు తెలుసో తెలియకో రిజెక్ట్ చెక్ బౌన్స్ అయినా హ్మ్. ఎందుకు బౌన్స్ అయింది అంటే ఫండ్స్ లేకుండా బౌన్స్ అవ్వడం అనేది ఫైనాన్షియల్‌గా మన ఈ లోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవును. ఎందుకు లేవు? ఓకే. అంటే ఉన్న లోనే కట్టే పరిస్థితులు లేడు కాబట్టి కొత్త లోన్ ఎందుకు ఇవ్వాలి అనే హ్మ్. పాయింట్‌లో చెక్ బౌన్స్ అయితే దాన్ని కొంచెం సీరియస్ ఇష్యూగా చూస్తారు. రైట్. ఒక 6 నెలల క్రితమో లేకపోతే సంవత్సరం క్రితమో చెక్ బౌన్స్ అయింది. వితిన్ 30 డేస్ లోపు మళ్ళీ పేమెంట్ చేసాడు కస్టమర్. అచ్చా! ఆ తర్వాత మళ్ళీ ప్రాపర్‌గా ఎవ్రీ మంత్ ఈఎంఐ టైంకి మేనేజ్ చేస్తున్నాడు. చేస్తున్నాడు. ఆ! ఇవ్వచ్చు లోను. ఓకే. ఒక 1 ఇయర్ ట్రాక్‌లో ఒకసారి బౌన్స్ అవ్వడం తప్పేముంది సార్? చెప్పలేం కదా! ఎప్పుడైనా హ్మ్. జరగొచ్చు అది. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. తీసుకుని ప్రతిసారి బౌన్స్ చేస్తే తప్పు. అచ్చా! ఓకే.